గడిచిన పునరుద్ధరణ నుంచి ప్రభు పునరుద్ధరణ కూడా దినం వరకు ఆయన సజీవమైన రెక్కల నెలలో మన అందరినీ కలిసినప్పుడు క్షేమంగా ఉంచిన దాన్ని బట్టి ప్రభుని మేము పరుస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రార్థన అవసరం కూడా జ్ఞాపకం చేసుకోండి. 24వ తారీఖున మరి సహోదరుడు కేశవ మధ్యలో ఉండి యవనస్తుడు మరి వివాహం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వివాహం చక్కని వాతావరణంలో జరపలేక నూతనంగా జరపరచబడుతున్నటువంటి వధువారులు దేవుని ఆశీర్వాదాలతో సంతోష ఆనందాలతో జీవించడానికి కూడా కేశవ వివాహం కొరకు 24వ తారీఖున జరిగే వివాహం కొరకు ప్రార్థించేద్దాం. అలాగే మరి అనేక మంది బలహీనంగా ఉండి దేవుని సన్నిధిలో లేకపోతూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి దేవుని కృపను బట్టి రేపు రాత్రికాల సమయంలో నేను కూడా ఇండియా బయలుదేరి వెళ్తూ ఉన్నాను. ఇదను సెలవు అప్లై చేసిన టికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇండియా వెళ్ళి నా కుమార్తెకున్నటువంటి బలహీనత సర్జరీ చేయించడానికి మళ్ళా త్వరగా తిరిగి రావడానికి దేవుడి కృప చెప్పులాగా ఇంకా కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి మన మధ్యలోకి సేవకులు కూడా వచ్చి అన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. 4 దినాలు ఇక్కడ ఉండబోతున్నారని చదివిపరిచారు. అనేక మందిరాల్లో చక్కని మాటల ద్వారా అనేక మందిని బలపరచలేక ప్రార్థన చేద్దాం. మరి శుక్రవారం కూడా మన దగ్గరకు రాబోతూ ఉన్నారు కనుక అందరూ కూడా ప్రార్థన చేసి అనేక మందిని మన మహోన్నతం దేవుడు కృప కనికరం ఎప్పుడు అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు సర్వసృష్టికి కారణభూతుడైన ప్రియపాలకు తండ్రి నీ శ్రేష్టమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన ఆదివారం దినం నుంచి ఈ ఆదివారం వరకు నీ సజీవమైన రెక్కలలో మమ్మల్ని కాల్చి కాపాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభు సమయం చాలా ఆలస్యమైంది, అయినప్పటికీ మాకున్న సమయాలను ఈ కొడుకును ముగించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో పాటల ద్వారా నామమైన పరిస్థితులను మంచి స్వరాలు వారికి దయచేయండి. కీర్తన భాగంలో మీరు అనండి, నేను వాక్యం కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళ తోడు ఉంది. వాక్యం చెప్తున్నటువంటి మీ కుమారుని విక్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇడంతల ఆత్మశక్తిని బిడపయించి నేను కావాల్సిన మాటలు బిడదర పలికించండి. మళ్ళీ శుక్రవారం కూడా మా యొక్క నేను సన్నిధిలో నేను వాక్యాన్ని చెల్లుతూ ఉండదు, మీరే సహాయం దయచేయండి. అనేక మందిరాల్లో వాడబడే కృప దయచేయండి అని స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు మరి నేను కేశవ వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కని వాతావరణంలో వివాహం దేవునికరంగా జరిగేలాగా సహాయం దయచేయండి. ఇదిగో బలహీనంగా మన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, బలపరచండి, మంచి స్వస్థం దయచేయండి. శుక్రవారం అందరూ కూడా వచ్చి నేను ఆమోదించే భాగ్యం దయచేయండి. ఇదిగో మరి సంఘాన్ని నేను పిల్లలందరికీ కూడా అప్పగించి వెళ్తూ ఉన్నాను. వారందరూ కూడా చక్కగా అనేక మందిని తీసుకుని వచ్చి నేను ఆరాధించుకోవడానికి సహాయం దయచేయండి. ఇతర రాత్రికాల సమయంలో ప్రయాణం ఇండియా వెళ్తూ ఉండగా నా ప్రయాణం తోడుకోనండి. నేను ఇదిగో తండ్రి ప్రభా మరి నా కుమార్తెకున్నటువంటి ఆ యొక్క బలహీనత నుంచి నేను విడుదల పొందుకోవడానికి సర్జరీ ద్వారా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా నేను ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. ఏదైనా గొప్ప కార్యం చేస్తాను స్తోత్రాలు. నేను చేతిలో ఏమీ లేనప్పటికీ నేను నీ కృపలో నేను టికెట్లు 2 కూడా తీసుకోవడానికి సహాయం చేశారని బట్టి అన్నాను చెల్లిస్తూ ఉన్నాను. నేను పిల్లలుగా మాకు ఏం కావాలో సమస్తం మీరు అడగక మునిపే మీకు తెలుసు ప్రభు. మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇదో కొడుకుని నేను అసలు అప్పగిస్తూ ఉన్నాం. ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను దీవించి ఆశీర్వదించండి. ఇంకా మార్గ మధ్యలో ఉన్న పిల్లలు కూడా రావడానికి సహాయం దయచేయండి. అందరం కలిసి నేను ఆమోదించే భాగ్యం మాకు దయచేయమని ఇదిగో మరొకసారి కొడుకుని అసలు అప్పగిస్తుండగా కృపాకంత్రం అందరూ పోయించి నీ కృపలో కొడుకు దేవునికరంగా జరిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటలు పడవలసిన కొన్ని సమయాన్ని ఇస్తాం.
ఒక మనిషినట్లయితే ఆరాధన జరిపించారు.
స్వరాలుగా విజయవీరుడా ఆపత్కాల మందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే నా రక్షకుడా ఆరాధింతు నీవు జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించే యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే ఇంకేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమేదయ్యా అవును దేవా నా తోడు నీవుంటే చాలయ్యా నా ముందు నీవు నడుస్తున్న భయం లేదయ్యా దేవా అలా ఎంతమంది మనం అడుగుచున్నాము దేవుడు ఎంతమంది ఆయన ప్రభువా దేవా నాకు ఈ రోజు ప్రభు నాకు తోడు నాకు భయం లేదని ఎంతమంది ఈ రోజు గోచారుతున్నాము ఎవరు ఎంతమంది హృదయ పరీక్ష చేసుకుంటున్నాము దేవా తండ్రి ఇదిగో దేవా కలిసిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు ప్రభు దేవా మేమే పాటి వారమయ్యే తండ్రి నీ సజీవంలో నిలుపుకున్నావు దేవా అది నీకేమి ఇచ్చిందని తీర్చుకోగలను తండ్రి ఈ రోజు చూడండి ఎంతో మంది కదించిపోయారు ప్రభు కానీ దేవా ఈ రీతిగా సజీవ లెక్కలో ప్రభు ఆయుష్తో ఉన్నప్పటికీ కేవలం నీ కృప దేవా నీ యొక్క దించిన కృపే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు రాజా దేవా ఇంతవరకు ప్రభా దేశం ప్రభా నీ కృప చూపుతున్నందుకు వందనాలయ్యా స్తోత్రాలు రాజా నీకు దేవా తండ్రి ప్రభా ఎంత బిడ్డ ఏ బిడ్డ ప్రభా నీ సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవా అక్కడ మీరు మాట్లాడే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అంతరంగ మీరు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి బిడ్డ మీరు మాట్లాడండి దేవా మాట్లాడి సన్నిధికి వచ్చే ప్రభా నేను ఆరాధించే భక్తుడు దయచేయండి దేవా ఇంతవరకు నీ సన్నిధికి రాకుండా బిడ్డలతో మీరు మాట్లాడండి నీ సన్నిధికి ప్రభా ప్రతిదినం కూడా వచ్చే బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఒక దినం కడుపుగా మేము ఎందుకంటే శ్రేష్టమైన వాక్యాలు సల్లించాం దేవా నీ సన్నిధికి వస్తే ఆనందం సంతోషం కలిగి ఉండాలని సల్లించాం దేవా అది మన వాక్యం దయచేయండి దేవా కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి నీ దాసుల ద్వారా ప్రభా ఇండియా నుంచి వచ్చిన నీ దాసులు ప్రభా ఈ ఆత్మల బిడ్డలు ప్రభా నేను ప్రోక్షించి దేవా నీ శిలువ చాటున వెలుగుపరుచుకొని నడుచున్న రాజా నీకు వందనాలు స్తోత్రాలు మాకు కావలసిన వర్తమానం మాకు దయచేయండి వినగల చెవులు గ్రహింపగల హృదయం మాకు దయచేసి దేవా ఏ విధమైన మార్గంలో నడవాలో ఏ విధమైన హృదయం కలిగి జీవించాలో దేవా తేటగా ప్రభా మా హృదయాలు పరుచుకోవడానికి సహాయం దయచేయండి దేవా ఇదిగో ప్రభా ఎంతో భారంగా నడిపిస్తున్న సంఘ కాపర్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా దేవా ఏ బిడ్డ భారమైన ప్రభా నీకు తెలిసి తండ్రి నీకు వందనాలు దేవా బిడ్డ పడే భారం వెనకాల ప్రభా నీ కృప చూపుతామని నమ్ముతున్నాను దేవా నీకు వందనాలు ముందుకు నడిపించి ఏ భారమైన ప్రభా తండ్రి తేలిక పరిచి దేవుడు నీవే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ సంఘం నీదయ్యా నీకు ఎంత మెచ్చుకున్నావు ప్రభా సంపాదించిన వారు ప్రభా సంఘం తండ్రి ఈ సంఘంలో ప్రభా నీ యొక్క సత్యమైన వాక్యమే ప్రభా ప్రవశించాలి దేవా నీకు వందనాలు కార్యంగా ప్రతి తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా ఇదిగో ప్రభా ఈ సంఘాన్ని విడిచి ప్రభా మీరు నాడిచిన బిడ్డలతో మీరు జ్ఞాపకం చేసుకొని నడిచిన దేవా నీకు వందనాలు ఇదిగో దేవా తండ్రి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వచ్చిన బిడ్డ పూర్తిగా నీ లోపల దేవా నీ వాక్యంతో ప్రభా హృదయాల్లో నింపుకి ప్రభా ఆనందంతో సంతోషంతో ప్రభా అటు గృహాల వెళ్ళడానికి సహాయం దయచేయండి ఆ రీతి మరి ప్రభా మీరు మాతో మాట్లాడగల విషయం ఇంతవరకు ఆరాధన మీరు తోడున్నారని నమ్మించినాను దేవా అలాగే తండ్రి ప్రభా ఇంకా జరగబోయే కాలంలో ప్రభా తండ్రి వాక్య పట్టణంలోనూ అనేక ప్రభా అన్ని విధాలుగా కూడా మీరు తోడు నడిపించుకోండి ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షుల్లో నడిపించండి నీ ప్రభు చేత బలపరుచుకుంటారని దేవా నచ్చలేదని నేను స్థితిస్తున్నాను అనేక ప్రతి మార్గం తండ్రి శక్తిని ఆరాధన చేస్తున్నాను ఉదాహరణ బట్టి ప్రభు మనకి పరిస్థితి ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందామండి ఆ శక్తి కలిగిన వారు ఒక కీర్తన భాగం చదవండి 85వ కీర్తన భాగం ఎవరైనా చదవండి.
చదువుతారమ్మా? చదువుతారండి? ఎనభై 5వ కీర్తన మొదటి నుంచి 10వ వచనాలు మనం ధ్యానించుకుందాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరుకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మారివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చలార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తలకు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కృప చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపం సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనిపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకునినవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మలుచును. ఆకాశంలో నుండి నీతి పారదూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని నన్ను గ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగుజాడలో అది నడుచును. దేవుడు దీవించి ఆశీర్వదించును. చదువుకున్నటువంటి కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యాలు చెప్పాలంటే వచ్చి సాక్ష్యాలు చెప్పండి. సమయం ఇవ్వబడుతోంది కనుక. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నా కూతురికి చెస్ట్లో చిన్న గడ్డలా వచ్చిందండి. నా కూతురు కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. రేపు సాయంత్రము అయ్యగారు ప్రయాణమై వెళ్తున్నారండి. ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాలను కూడా దేవుడు ముందుండి నడిపించులాగా నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారని, ఈ సంఘం కూడా మరి వదిలి వెళ్తుండగా సంఘము అన్నయ్య ఉన్నప్పుడు ఎలా జరిగిందో మళ్ళీ అలాగే క్రమంగా మర్యాదగా దేవుని మహిమంతమై జరుగులాగా అందరూ కూడా ఇది మన సంఘం అని నడిపించలాగా ఆయన అక్కడ ఉన్నా కూడా మనసంతా ఇక్కడే ఉంటుంది. అందుకే అందరము దేవునికి భయపడి అందరము కూడా మర్యాదగా నడిపించుకుందామని సంజన కొరకు ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్షి దేవుడు తీర్చును గాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన సహోదరి వందనాలు, అవకాశం ఇచ్చిన సేవకులు వందనాలు. మరి గతించిన కాలం అంతా దేవుడు ఎంతగానో తన సజీవ రక్షణ చాటును కాచి కాపాడి రక్షించిన దేవా దేవునికి ప్రత్యేకమైన వందనాలండి. నేనైతే ముందు జూన్ నెలలో వెళ్ళానండి ఇంటికి. ఆపరేషన్ చేయించుకోవాలన్నప్పుడు బయలుదేరి మరి ఆపరేషన్ చేయించుకోవటానికి దేవుడు మరి ఎంతగానో కృపనిచ్చారు. మీ అందరి ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల ఆపరేషన్ అయితే సులువుగా జరిగిందండి. క్షేమంగా ఉన్నాను. మరి 6 నెలలు పూర్తి చేసుకున్నానని మరి ఏదో అయిపోతుందని
మళ్ళీ రావాల్సి వచ్చింది. మరి మా అబ్బాయి పెళ్లి విషయంలో మళ్ళీ వెంటనే నెల 10 రోజులు చేసుకుని పని చేసుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళాను. మరి వెళ్ళి వివాహం చేయడానికి కూడా ఎంతో ఘనంగా జరగడానికి కూడా నన్ను గురించి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొత్తగా ఇక్కడికి వచ్చున్నాను. పని కార్ అయితే అమ్మేసాను, లేదు ఇప్పుడు ఎక్కడైనా హౌస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మరి పని కోసం ఎదురు చూస్తున్నాను. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, పిల్లల కొరకు, అందరి కొరకు మీరు సంఘం అంతా ప్రార్థన చేయాలని కోరుచు ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించిన కాదు. చెప్పిన సాక్ష్యాలను బట్టి ప్రభు మేము పరుస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా పాట పాడాలని ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటాం, పాట పాడండి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల గడగండ్లలో కడలిని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో కష్టాల గడగండ్లలో కడలిని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నీ నన్ను కొలగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నీ నన్ను కొలగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురై శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురై శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని నీ నన్ను కొలగా. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని నీ నన్ను కొలగా. దీర్ఘ శాంతము గల దేవా నా జీవిడువక నడిపించితివా. దీర్ఘ శాంతము గల దేవా నా జీవిడువక నడిపించితివా. ఎడబాయని నీ కృపా
ప్రధాన యాజకుడా యేసు, నీ అనుభవాలతో బలపరచితివా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. కాబట్టి మేము సమయానికి వచ్చామంటే మన మధ్యలో సేవకులు ఉన్నారు కనుక సమయాన్ని అంకిద్దాం. 9:30 వరకు మన వాక్యాన్ని విన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఆహ్వానిస్తూ ఉన్నాను. విక్టర్ గారిని అందరూ సభ్యులు. ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ క్రీస్తు పేరిట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తీజమైన ప్రార్థన మందిర సంఘకారి అయినటువంటి రాజ్కుమార్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారి పాప విషయంలో నిన్న దినంలో ఆయన చెప్పారు ఒక క్రిటికల్ పొజిషన్లో ఉన్నదని. మరి మా సంఘం కూడా పాప కొరకు ప్రార్థిస్తుంది. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు స్వస్థపరిస్తేనే మనం జీవించగలిగేది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడు వచ్చి ప్రతి మాట వలన జీవించడానికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు తన ఆజ్ఞని జారీ చేసి తానున్న స్థితి నుండి దేవుడు లేక స్వస్థపరిచి రాబోయే దినాల్లో బలమైన ఆయుధంగా దేవుడు చిన్న బిడ్డను వాడుకునేటట్టు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఒక పాట పాడదాం. నాకు కూడా స్తుతి చేయడం అంటే చాలా ఇష్టం అండి. దేవుని ఆరాధించడం అంటే మనందరికీ తెలిసిన పాట. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక తీసుకుని పాడండి. నాకు 9:30 వరకు టైం ఇవ్వబడ్డది కాబట్టి నేను తొందరగానే ఆ సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న మొబైల్ తీస్తారా? బుక్ ఉంటే వేసాను గారు, బుక్ ఉంటే చెప్పండి. నాకు లిరిక్స్ క్లారిటీ లేదు. ఏ పాట చెప్పండి. కన్నడ సంగీతం. హల్లెలూయా. బాగున్నారండి అందరూ? హల్లెలూయా. అందరూ బాగానే ఉంటాం. ఎందుకంటే మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తుడైన మనమందరం దేవుని యొక్క బలమైన మహోన్నతమైన రెక్కల క్రింద ఉన్నాం. కాబట్టి లోకమంతా తల క్రిందులైనా కూడా క్రైస్తవుడు మాత్రం సంతోషంగానే ఉంటాడు, సమాధానంగానే ఉంటాడు. మరి అలాంటి మహద్భాగ్యంలో దేవుడు మనల్ని అనుగ్రహించిన దాన్ని బట్టి మనం నిరంతరం కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించిన, ఎలా ఆరాధించిన ఆయన రుణం ఎప్పటికీ కూడా మనం తీర్చలేము. ఎప్పుడు కూడా తీర్చలేము. స్తుతి చేయటం యథార్థవంతులకి శోభస్కరమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. స్తుతి చేయటం మంచిది అని కూడా లేఖనం సెలవిస్తుంది. స్తుతిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడన్న విషయం మనకు తెలుసు. మనం స్తుతి చేసేటప్పుడు కూడా ఎలా చేయాలని వాక్యం చెప్తుందంటే నన్ను ఆరాధించుకొని సత్యంతో ఆరాధించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. సాదా సీదగా పాడే పాట వేరు, ఆరాధనతో చేసే పాట వేరు. గాయకుడు వేరు, ఆరాధికుడు వేరు అని అన్నారు. ఎవరో తెలుసా? సరిపోయినటువంటి యేసయ్య గారు. గాయకులు వేరంటండి, ఆరాధికులు. గాయకులు అంటే పాట పాడేవాడిని గాయకుడు అంటారు. ఆరాధికుడు అంటే మనకు బాగా తెలుసు, మన పితరుడు అయినటువంటి దావీదు ఇస్ ద వర్షిపర్. ఆయన మంచి ఆరాధికుడు. మనం కూడా ఒక పాట పాడి ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. తర్వాత వాక్యం వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా.
సందడికి చేసెను
సమస్త మహిమ ఘనత దేవునికి చెందినగా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా పాటలు పాడదామంటే చెప్పండి. ట్రై చేద్దాం. హల్లెలూయా. చిత్త రెండు చేతులు పైకి పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆరాధన, ఆయన్ని స్తుతించేటప్పుడు, దేవుని మహిమను ఆరాధించేటప్పుడు మనకి నిజంగా సమయం తెలియదండి. ఎందుకంటే ఆయన చేసిన మేలు ఇన్ని అన్ని కాదు, అసలు అంకా ఉంటుంది అనమాట, లెక్కించడానికి వీలు కాదు. అందుకని సార్ పాట కాదండి, మ్యూజిక్ ఓకే. మహిమ కలుగుగాక. ఒక భక్తుడు అంటాడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిని వివరించి రాసిందని అనుకుంటున్నా, ఈ భూలోకం వెళ్ళడం చాలా వరే నాకు తోచుతున్నది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు చేసినటువంటి కార్యాలు ఇన్ని అన్ని అది అసంభవం. దేవుడు చాలా కార్యాలు చేశాడు. మన గుండె కొట్టుకుంటుంది, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 times. అందరూ 72 సార్లు కూడా దేవుడు కొట్టుకోమని చెప్తేనే కదా. చాలా లెక్కెట్టుకుంటూ వస్తే ఎన్ని కార్యాలు వాటి. దేవుడు అద్భుతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించింది. మనం ఈ రోజు ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు, రేపు ఏమై ఉండబోతామో కూడా తెలుసు. ఈరోజు నీతిమంతుడిగా ఉండే వ్యక్తి రేపటి దినంలో పాపం చేయొచ్చు. బలవంతుడిగా ఉన్నటువంటి సంస్థలు, అభిషక్తులుగా ఉన్నటువంటి సంస్థలు రేపటి దినంలో పాపం చేస్తాడని ప్రభుకు తెలుసు. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడును అని ప్రభు చెప్పాడు. నేను రెఫరెన్స్లన్నీ చూపించుకుంటూ వచ్చినట్టు తిరగడానికి టైం సరిపోతుంది. దట్స్ వై నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, మరి ఎక్కువగా కాకుండా. ఎందుకంటే మరి మనకు టైం తక్కువ కదా. గల్ఫ్ కంట్రీస్ లో అరగంట చెప్తే వాక్యం ముద్దంట, ముద్దు. 45 నిమిషాలు చెప్తే హద్దంటాడు, గంట చెప్తే వద్దంట. ఇంకా గంట దాటితే వాళ్ళు వచ్చిన వాళ్ళు గుండుతారు. అందుకోసమని మనకి ఏమైనటువంటి టైంలోనే మరి యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీ పరిచర్యలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విలువలు నాకు కొంతమంది ద్వారా తెలిసింది, తర్వాత పాస్టర్ గారు మనకు కూడా తెలిసినటువంటి విషయం. సమస్త జనులని ఆయనకి శిష్యులుగా చేయమని దేవుడు కోరాడు. ఉత్తరం రాసేటప్పుడు ముఖ్యంగా రాయలు ఏమని కానీ చెప్పి, మనం పాత కాలంలో ఉన్నటువంటి మన పూర్వీకులు లాస్ట్ లో లెటర్ ముగించేటప్పుడు ఏమని రాస్తారంటే, ముఖ్యంగా రాయినది ఏమనగా అని అంటారు. కొంచెం సౌండ్ తగ్గించేది, కొంచెం తగ్గించారు. ట్రాక్స్ అవుతుంది, ఈ మైక్స్ అవుతాయి. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా రాయినది ఏమని కానీ పూర్వపు దినాల్లో లెటర్లో ఇంపార్టెంట్ కొటేషన్స్ రాసేవారు. ఆ ముఖ్యంగా రాయినది అనగా ఆ విషయాలు ఏమని ఉన్నట్టు పలానా బీరువలో కాసున్నారు బంగారు పెట్టానే, ఓకేనా, మన హౌస్ డాక్యుమెంట్స్ మన మంచ కింద అక్కడ పెట్టాను, పలానా చోట పెట్టాను, లేకపోతే పలానా కబోర్డ్ లో, పలానా సీక్రెట్ డెస్క్ లో మన డాక్యుమెంట్స్ పెట్టారని చెప్పి లెటర్ లో ముఖ్యంగా రాయలేదు అనేది కింద రాసేవారు, ఇంపార్టెంట్ లెటర్స్. అలాగే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి యొక్క పాపం నిమిత్తం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి, మరణపు యొక్క కోరలను విరిచి పునరుద్ధానపు శక్తితో ఆయన లేచి మరణంతో సవాలు చేసి, మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణానికి సవాలు చేసి ఆయన 40 దినాలు అనేక మందికి అగ్గబడచ్చు, అనేక కార్యాలు చేసి ఒలీవానబడినటువంటి పర్వతం మీద నుంచి ఆరోహణమైపోతున్నప్పుడు వాళ్ళందరికీ ప్రభు చెప్పినటువంటి మాట, సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను రక్షించండి. ప్రభు యొక్క అభిలాష, ప్రభు యొక్క ఆశ ముఖ్యంగా చెప్పినది అంటే, ప్రభు వారు ముఖ్యంగా చెప్పినది ఏదైనా ఉన్నదంటే సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. అలాంటి బాధ్యత కలిగినటువంటి సంఘంగా ఈ దినం మీరు ఉండడం చాలా సంతోషం. హల్లెలూయా. నేను ముఖస్తుతి చేయట్లేదు, దేవుడికి కావాల్సినది ఏదో అది మీరు చేస్తున్నందుకు నేను అతిశయిస్తున్నాను. ప్రభు కోరుకున్నది ఏదో దాన్ని మీరు చేస్తున్నారు. ప్రభు క్రూసైడ్ కోరుకోలేదు, పెద్ద పెద్ద క్రూసైడ్ కోరుకోలేదు ఆయన, లేకపోతే అద్భుతాలు చేయాలన్నా, ఆశ్చర్యకార్యాలను చేయాలన్నా.
ఒక నరకాగ్నిలోంచి లాగినట్లుగా వాళ్ళని లాగి క్రీస్తుకు శిష్యులుగా చేయాలి. శిష్యత్వంలోనికి రావాలి. ఎందుకు శిష్యత్వంలోనికి రావాలంటే విశ్వాసంగా ఉండిపోతే మన జీవితం విశ్వాసంగానే ఉంటుంది తప్ప శిష్యత్వంలోనికి వెళ్తే క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురించే వారి జాబితాలో మనం చేర్చబడతాం. నీ ముఖంలో ప్రభుని చూస్తానమాట, నా ముఖంలో ప్రభుని చూస్తాను. దేవుడితో ఉంటే మనం నిశ్చయంగా మనం తేజరిలో పడతాం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది. చిన్నప్పటి నుంచి రాస్తున్నాను నేను పేరులోని, ఇలాగే ఉన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు. కానీ దేవుడితో మాట్లాడితే రూపాంతరం ఉంటుంది. రూపాంతరం అని పర్వతం మీద పేతురు రూపాంతరం చెందాడు. ఆ వెలుగుకి దేవుడిచ్చే ఆ తేజస్సు లేదు. ఆయన శిష్యులుగా ఎప్పుడైతే చేర్చబడ్డామో అప్పుడు మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ వస్తుంది. వాక్యాన్ని సర్వసాధారణంగా విని సర్వసాధారణంగా చదివి ఒక క్రైస్తవులా ఉండి మనం ఎక్కడేసి పోవాలి అక్కడ ఉండిపోతే ఇలాంటి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగినటువంటి సంఘం ఎలా స్ప్రెడ్ అవుతుంది? నరనరాల్లో కూడా పౌరుషం అనేది రావాలి. నరనరాల్లో కూడా పౌరుషం, క్రీస్తు రక్తం ప్రవహిస్తుంది మనలో. నీలో ఏ రక్తం ఉందో మనం దెబ్బలాట్లాడినప్పుడు చెప్తాం, మన ఇష్టపడడం బాధించుకుంటారు. నా రక్తం గురించి ఏం తెలుసు? మరి జాతుల గురించి కొట్టుకుంటారు కొంతమంది రక్తం గురించి కొట్టుకుంటారు. మరి ఈరోజు రొమ్ము విడిచి నిలబడవలసినటువంటి బాధ్యత మంది కాబట్టి రొమ్ము విడిచి నిలబడవలసినటువంటి బాధ్యత మంది సాతాను ఎదుర్కొందా. అలాగే మనం పోరాడినది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలతో చీకటి శక్తులతో అపవాదితో మనం పోరాడుతున్నాం. ఇలా పోరాడేటప్పుడు మనలో పాల్గొండాలి. మనలో పాల్గొండాలంటే మనం వెలిగింపబడాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా వేస్తుంది. అది కొలసి పత్రికలో భక్తులు చెప్తాడు, మీ హృదయంలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసించబడాలి. ఎలాగంట? సమృద్ధిగా, కొద్దిగా కాదు, లిమిటేషన్ కాదు. భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తాం? మనం అన్నం వేసుకుని కూర వేసుకుని తినేస్తాం, ఒకసారి మళ్ళీ పచ్చడి వేసుకుంటాం టేస్ట్ మారడం కోసం, మళ్ళీ పెరిగేసుకుంటాం. నాలుగు సరిపోతే మళ్ళీ ఇంకోసారి పెరిగేసుకుంటాడు. అర్థమైందా? అంటే కడుపు నిండేదాకా ఏం చేస్తాం? మనం తింటాం. మరి దేవుని వాక్యాన్ని కూడా కడుపు నిండేటట్టు తినాలి కదండి. ఒక్క వచనాన్ని నేను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. నాకు టైం 9:30 వరకు పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. 42వ కీర్తనలో మొదటి భాగంలో మనం చూస్తాం. 42వ కీర్తన మొదటి భాగంలో మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే అది. ఆ కీర్తన భాగం అది పరహు కుమారుడు రచించినటువంటి కీర్తన. ఆ కీర్తన గురించి మనకు బాగా తెలుసు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడాడు. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని వాక్యం సెలవిస్తుంది. ఇది బైబిల్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే ఈ విషయం మనకి చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. అడవిలో చాలా ఉన్నతమైనటువంటి బలమైనటువంటి జంతువులు ఉన్నాయి. అడవికి రాజు ఎవరు? సింహం. అడవికి రాజు సింహం. అడవికి రాజు సింహం. అడవిలో బలమైనటువంటి జంతువు ఏనుగు. నీటిలో బలమైనటువంటి జంతువు ముసలి. ఇలా రకరకాల ఉన్నతమైనటువంటి అందమైన స్వరూపం కలిగినటువంటి జంతువులు ఉంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లేఖన భాగంలో ఒక మాటను ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు. ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎక్కువ సమస్య. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. మనం దీని చరిత్రలో కొంచెం చూసినట్లయితేనండి, ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు వెతుకుతుందో మనకి అర్థమవుతుంది. దుప్పి యొక్క శరీరంలో నుంచి చాలా చెడు స్మెల్ వస్తుంది. స్వెట్టింగ్ యాడర్స్ నుంచి, చెమట గ్రంథుల నుంచి చాలా స్వెట్టింగ్ వస్తుంది. ఆ స్వెట్టింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఉదయం అంతా తిరిగి అది రాత్రి వచ్చి పడుకున్నప్పటికీ దాని శరీరంలో నుండి చెడు వాసన చాలా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా చెడు వాసన వస్తుంది. అయితే అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలు ఏం చేస్తాయంటే చెడు వాసనను బట్టే వేటం చేస్తాయి. మీరు చిన్నప్పుడు కథ చదువుకున్నారు లేదు? నా స్కూల్ చదివేటప్పుడు మా 3rd క్లాస్ 4th క్లాస్ ఆ స్టాండర్డ్స్ లో కథ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి కనపడేటప్పుడు చెట్టు ఎక్కి ముట్టుకుంటాడు, ఎక్కేస్తాడు. ఇంకొకటి చెట్టు ఎక్కుతూ రాదు. అప్పుడు వీడి పైన సలహా చెప్తాడు, రే నువ్వు చనిపోయినట్టు నటించి బ్రీతింగ్ తీసుకోకపోసేపు చచ్చిపోయిందని ముట్టుకోలేకపోయింది. అంటే ఈ ఎలుగు బట్టి ఏం చేస్తుంది? స్మెల్ బట్టి తింటుంది. అలాగే
సింహం కానీ లేకపోతే ఏదైనా సరే క్రూర మృగాలకి ఎక్కడ ఏ జంతువు ఉన్నదో వాసనను పసిగట్టి వేటను ప్రారంభిస్తాయి. అందుకోసమని ఈ దుప్పి శరీరంలో నుంచి చెడు వాసన వస్తుంది. ఈ చెడు వాసన తొలగించుకోకపోతే సింహం ఏదైనా వచ్చి లేకపోతే క్రూర మృగం ఏదైనా వచ్చి దాని మీద దాడి చేసి దాన్ని చంపేస్తుంది. అందుకోసం అది లేచిన వెంటనే దాని శరీరంలోంచి వచ్చే దుర్గంధాన్ని పోగొట్టుకోవడానికి నీటి వాగులు వెతుకుతుంది. దాహం వేసి కదండి, దాహం వేస్తే ఒక గుక్కడు నీళ్ళు చాలు దాహం తీసుకోవడానికి. కానీ నీటి వాగులు కొట్టి వెతుకుతుంది అంటే తన శరీరం మీద ఉన్నటువంటి దుర్వాసనంతా పోగొట్టుకోవడానికి నీటిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత దాని శరీరం మీద ఉన్నటువంటి చెడు వాసనంతా పోయిన తర్వాత అప్పుడు అది క్షేమంగా బయటకు వచ్చి మరలా తన జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తుడైనటువంటి పేతురు చెప్తాడు, దుష్టుడైనటువంటి సాతాను అంటే ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. అంటే ఏ వ్యక్తి జీవితంలో ఆత్మీయత లేదు, ఇక్కడ నీరు వాక్యానికి సాదృశ్యం. అవునా, నీరు వాక్యానికి సాదృశ్యం. కీర్తన భాగం 1వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది, నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడే ఆకుపడక కాలువని ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. అంటే నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. 23వ కీర్తన భాగంలో కూడా రాయబడుతుంది, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలములు చెప్తారు. యేసు ప్రభువు చెప్తారు, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను. వాక్యం కూడా నీటితో పోల్చబడింది. వాక్యం అనే ఉదక స్నానం చేయాలని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. వాక్యం అనే ఉదక స్నానం చేయాలి. ప్రతి దినము వాక్యము ద్వారా శుభ్రం చేయబడాలి ఒక క్రైస్తవుడు. లేకపోతే అపవాది గర్జించు సింహం వల్లే ఒక గృహంలోనికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తిలో వాక్యం ఉందా, ఓకే, ఆ వ్యక్తి బ్రతికినట్టే. ఈ వ్యక్తిలో వాక్యం లేదా, ఆ వ్యక్తి చనిపోయినట్టే. ఎందుకోసమంటే సాతానికి దాడి చేసే అవకాశం ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం. ఎందుకు మనమే ఇస్తున్నామంటే మనలో వాక్యం లేకపోతే ఆటోమేటిక్ గా సాతానుడు మన మీదకి వచ్చి దాడి చేస్తాడు. వాక్యం అంటే మనకు తెలుసు, ఎవరైనా అది వాక్యం అంటే వాక్యం దేవుని ఎదురు, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి 66 గ్రంథాల రూపంలో మన ఎదుగుతున్నాడు. మన ఆయుధం ఏంటంటే వాక్యమే. మన ఆయుధం వాక్యమే. వాక్యమే ప్రభు. వాక్యము నీ హృదయంలో ఉంటే ప్రభు నీ దగ్గర ఉన్నట్టే. అవునా కదా? మరి మనలో ఎంతమంది ప్రతి దినం మొట్టమొదట ప్రభా నాకు ఈ దినాన్ని ఇచ్చావు, ప్రభా మొట్టమొదటిగా రాత్రంతా నేను కాచి కాపాడి మరొక ఉదయాన్ని నాకు ప్రసాదించాను కాబట్టి మొట్టమొదటిగా నేను నీకు కృతజ్ఞుడై ఉండాలని చెప్పి ఎవరు మనలో మొట్టమొదటిగా ఎవరితో నీ మాట్లాడకుండా వాక్యాన్ని చూసేవాళ్ళు? హల్లెలూయా. వాక్యాన్ని మనం ఖచ్చితంగా వాక్యాన్ని చూడాలి. ఎందుకంటే మరొక రోజు నీ తల్లి ఇవ్వలేదు, నీ తండ్రి ఇవ్వలేదు, నీ బంధువుడు ఇవ్వలేదు, నీ స్నేహితుడు ఇవ్వలేదు, నువ్వు పనిచేసి నీ యజమానుడు ఇవ్వలేదు, నీ గవర్నమెంట్ ఇవ్వలేదు, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి మరొక దినాన్ని నీకు ఇవ్వలేదు. మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన ఆయుష్కాలం అంతా కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో నమోదు చేయబడింది. మనం రూపింపబడక మునిపే మన దినములన్నీ కూడా లెక్కింపబడ్డాయి. సో అంత అద్భుతమైనటువంటి దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, అంత కృప కలిగినటువంటి దేవుడు, అంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు కంటికి కనిపాపు వలె కాపాడుతుంటే మనం తిరిగి కృతజ్ఞత చెల్లించాలంటే మొట్టమొదటిగా దినాన్ని ఆయనతో ప్రారంభించాలి. వాక్యం నీ చేతులు దాకా ఉంటే సరిపోదు. రోమపత్రిక 10:8 ఒకసారి చూడండి. రోమపత్రిక 10:8 అద్భుతమైనటువంటి మాట. రోమపత్రిక 10:8 అందరూ చూసుకోండి. అదేమని చెప్పుతున్నది చూడండి. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలో భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. వాక్యము నీ యొద్దను, నీ యొద్ద ఉండాలి, నీ నోటను ఉండాలి. ఎక్కడ ఉండాలి? తర్వాత నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. 3 ప్లేసులు మనం గమనిస్తున్నామండి. వాక్యం మన వద్ద ఉండాలి. ఎల్లప్పుడూ వాక్యం నీతో ఉండాలి. నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉండాలి వాక్యం, నీ పాకెట్ లో ఉండాలి వాక్యం, నీ ఖాళీ సమయంలో వాక్యం చదవాలి, నువ్వు పనిచేసే ఆఫీస్ లో నీ వాక్యాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. మనం ఏ ప్రదేశంలో ఉన్నా కూడా క్రీస్తును మోసుకుంటూ వెళ్ళాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి రావాలి. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలాగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆశతో, ప్రేమతో ఎదురు చూసేంత గుణం మనకు కావాలి. అందుకోసమని భక్తులు ఏమని చెప్తున్నాడంటే వాక్యం నీ యొద్ద ఉండాలి, నీ నోటను ఉండాలి, నీ హృదయంలో కూడా ఉండాలి.
ఈరోజు చాలా మంది దగ్గర వాక్యం ఉంది. బైబిల్ సొసైటీ వారి పుణ్యమా అంటూ, ప్రపంచంలో బైబిల్ ముద్రించే వారి పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరి చేతిలో కూడా వాక్యం ఉంది. మంచిదే, దేవుని సంపాదించుకోవటం చాలా మంచిది. ఈ వాక్యము మన నోట్లోకి కూడా వెళుతుంది. ఏదో డైలీ ఫార్మేట్ లో కొంతమంది చదువుతూ ఉంటారు కదా. వాక్యం ఎక్కువ గడపలేనటువంటి అనుభవంలోకి వచ్చేసారు ప్రజలు. పూర్వపు దినాల్లో 2 గంటలు ప్రసంగం చేసేవారు, 3 గంటల ప్రసంగం చేసేవారు. కింద కూర్చుని అలాగే వినేవాళ్ళు. నడువు వెళ్ళిపోతున్నా, కాళ్ళు వెళ్ళిపోతున్నా అలాగే కూర్చుని మా నాన్నగారు ప్రసంగిస్తూ ఉంటుంటే అలాగే వినేవాళ్ళు. కొద్ది కాలం అయిన తర్వాత 1 అవర్కి వచ్చేసింది మెసేజ్. ఇప్పుడు దరిద్రం ఏంటంటే 30 సెకండ్స్కి వచ్చేసిందండి మెసేజ్. మీరు లేచిన వెంటనే 30 సెకండ్ల వాక్యం, అది చూడటమే గగనం మనోళ్ళకి. అది చదివేసి ఆది కాండం నుంచి ప్రకటన దాకా చదివేసేదంత ఫీలింగ్ మనకి. ఇది 30 సెకండ్ల వాక్యాన్ని వీళ్ళు. అంటే జీవితకాలం నీకు ఇచ్చింది ఆయనే, ఆయుష్కాలం ఇచ్చింది ఆయనే. మరి కనీసం దేవుడి పాదాల దగ్గర గడిపేంత ఇంకింత జ్ఞానం కూడా లేకపోతే మనం బ్రతికలేము. మనం క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలం, క్రీస్తు సైనికులం, దేవుని పరిచారకులం, రాజులైన యాజక సమూహం, దేవుని కొరకు పాటు పడుతున్నటువంటి ప్రజలు, ఆయన విశ్వాసులం, ఆయన రూపంలో చేయబడినటువంటి దైవికమైనటువంటి పిల్లలం. మన శత్రువైనటువంటి సాతానుతో మనం యుద్ధం చేసేవారు. కాబట్టి ప్రతి దినము ఎంతవరకు దేవుడితో గడుపుతున్నాం అన్నది చాలా అవసరమైనటువంటి విషయమే. ఇలా ఇలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆరాధనకి వెళ్ళినప్పుడు దేవుడితో గడపడం వేరు. వ్యక్తిగతంగా నీవు దేవుడితో గడిపే సమయం లేదు. అలాంటి అనుభవంలోకి మనం రావాలి, ప్రకాశించాలి. మనం ఒకవేళ ప్రకాశించకపోతే మరి అన్నింటి ఎవరు రక్షిస్తారు? ఒక వ్యక్తి అన్నాడు, అంబులెన్స్ కి యాక్సిడెంట్ అయితే ఎలాగని అర్థమైందా? ప్రాణాలు కాపాడే అంబులెన్సే ప్యాచ్ పడిపోతే ఎలా కుదురుతుంది? పరిగెట్టి ప్రకటించవలసినటువంటి క్రైస్తవుడే కూలబడిపోతే మరి నేటి రాజ్యానికి, నేటి ప్రపంచానికి సువార్తను ప్రకటించే రాయబారులు ఎవరు? వీడా క్రీస్తు యేసందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. యేసు క్రీస్తు ఇచ్చే కృపను బట్టి మనం బలవంతులం కావాలి. మనం వెలిగింపబడినటువంటి వారు, వెలిగింపబడినటువంటి దీపము అనేక మందికి వెలిగించుటకు ఎత్తైనటువంటి దీపస్తంభం మీదే పెట్టబడాలి. మనం పాట పాడిపడ్డాం చిన్నప్పుడు, ఏం పట్టది? చక్కటి పాట. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, జనరాస్తుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా బలమా యథార్థమైనది. నా బలమునైనా మన పూర్వీకులు పాడినటువంటి పాట, లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్, నువ్వే నా బలం. ఇది పాట కదా, నీ కీర్తనకారుడు రాశాడు, యెహోవా నా బలమా అని రాశాడు. ఈరోజు మనం బలవంతులం కావాలి క్రీస్తు యేసందున్న కృప చేత. సాతానుగాడు ఏదో ఒక కోణంలో కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఏదో ఒక విధమైనటువంటి రకరకాల ప్రయత్నాల చేత క్రైస్తవుని కృంగదీస్తూ ఉంటే, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులమై మనం ఎక్కలేని ఎత్తైన కొండలపైకి ఎక్కించేటట్లు దేవుని యొక్క సహాయాన్ని కోరి ఆయన చేయి పట్టుకుంటే ఆయన ఎక్కించి చూపిస్తాడండి. మనం ఆయన ఎక్కించి చూపిస్తాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించుకునే. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి ఉద్దేశం చాలా గొప్పది, చాలా సంతోషం. ప్రభు కోరుకున్నటువంటి అల్టిమేట్ ఆన్సర్ అది. దేవుడు కోరుకున్నటువంటి ఆఖరి ఆశది సమస్త జనులు నశించాలి. పరిగెట్టాలి ప్రభు కొరకు. బలమైపోతే ఎక్కడ పరిగెడతాం? బలమైపోతే ఎక్కడ పరిగెడతాం? ఒక వ్యక్తి ఒక కవిత రాశాడు, పచ్చి చర్మకు తిత్తు పసలేదు దేహం, లోపలున్నదంత రోయరోత, నరములు సలిములు రక్తమాంస కండ మైలు తిత్తే, నిలువైన ఎండలకు నిలవది ఎంతైనా, ఓర్వది ఎంతైనా, తాళలేదు ఆకలి దాహములకు, పచ్చి చర్మకు తిత్తు పసలేదు దేహంబు, లోపలున్నదంత రోయరోత అంటాడు. పచ్చి చర్మం అంటే ఇదే, పచ్చి చర్మకు తిత్తు అంటే లోపల ఉన్నదంతా రోయరోత. అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి నీ నాలుగు నేను ఎలా తీసి చూసుకుంటూ నువ్వే చేసుకుంటావు. లోపల ఉన్నదంతా రోయరోత, నరములు శల్యములు
నవరంధ్రములు రక్తమాంసఖండమైన తిత్తి అంటాడు. అంటే నరాల చేత, అవి ఎంపుల చేత అలంకరించబడినటువంటి శరీరం, అది రక్తమాంసఖండ మైలు తిత్తే. మైలు తిత్తి కూడా ఎక్కడ ఉంటుంది? చెప్పిట్టానికి ఎక్కడో బయట ఉంటుంది అనుకుంటాను, కానీ ఎక్కడ ఉంటుంది? అలాగే ఉంటుంది. నవరంధ్రములు కలిగినటువంటి 9 రంధ్రాలు కలిగినటువంటిది. నిలవలేదు, వారలేదు, ఆకలి దాహములకు. ఆకలి వేసిందంటే తట్టుకోలేదు, దాహం వేసిందంటే తట్టుకోలేదు, డిహైడ్రేషన్. అన్నం ఎక్కువైనా తట్టుకోలేదు. ఓకేనా? సకల రోగములకు ఇది సంస్థానమై ఉండు అంటాడు లాస్ట్. అంటే సకల రోగాలకి కూడా ఇది బిబీలు, షుగర్లు, అయ్యి ఇయ్యి, వైద్యులు కూడా కనిపెట్టలేనటువంటి కొత్త రోగాలు అవన్నీ వచ్చేసిన తర్వాత ప్రభువా ప్రభువా అని పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. నిన్నే ఇంకొకటి పట్టుకుని లేవతీసి తీసుకురావాలి. నిన్నే ఇంకొకటి పట్టుకుని ఒక లిఫ్ట్ ఇచ్చి ఒక వ్యక్తిని తీసుకురావాలి. అప్పుడు ఎలా పరిగెడతావు ప్రభు కోసం? బలం ఉన్నప్పుడే ప్రభు కొరకు ఏదైనా చేసి చచ్చిపోవాలండి. హల్లెలూయా. బలం ఉన్నప్పుడే ప్రభు కోసం. ప్రభు మన సింహాసనం ఎదుట నిలబడి నీతి గల న్యాయాధిపతి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వోన్నతి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు, సకల ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, ఆయన నీతి గల సింహాసనం ఎదుట, ధవళ వర్ణ సింహాసనం ఎదుట నిలబడి, ఆయన ఎదుట మనం ఇలా నిలబడినప్పుడు నా కోసం ఏం చేశావు ప్రభా? దాని సత్తాగా నేను కేఎఫ్సీ తిన్నాను ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించావు కాబట్టి, పచ్చిగా చోట్ల నన్ను ఉంచావు కాబట్టి బిర్యానీ తిన్నాను నేను, హైదరాబాద్ ఓల్డ్ సిటీ బిర్యానీ తిన్నాను అని చెప్పి దానికి గల ప్రయత్నమే ఉంటుందా? నా కొరకు నువ్వు ఏం చేసావంటే చెప్పాలి కదా. హల్లెలూయా. విడిచిపెట్టాలన్నీ, పాతవన్నీ కూడా విడిచిపెట్టాలి. వాక్యము ద్వారా, వాక్యముతో, వాక్యము మీద ఆసక్తితో బ్రతికితే కనుక అదే నేను బలవంతంగా చేస్తాను. ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను చూడండి. రోజు యేసు ప్రభువు చక్కటి మీటింగ్ పెట్టారండి. చాలా మంది అటెండ్ అయ్యారు. అంటే వాళ్ళందరినీ లెక్కించడానికి పాసిబిలిటీ లేక పురుషులు మాత్రం 5,000 మంది అని చెప్పారు. ఓకేనండి? ఎంతమంది? పురుషులు మాత్రం 5,000 మంది అని చెప్పారు. సో యేసు ప్రభువు పరలోక రాజ్య సంబంధమైన విషయాలు చాలా బోధించారు. బోధించిన తర్వాత వాళ్ళందరినీ చూసిన తర్వాత శిష్యుల్ని ఇలా పిలుస్తాడు. బాబు విషయం అయిపోయింది, వీళ్ళందరూ కూడా దీర్ఘంగా దేవుని నా వాక్యాన్ని విన్నారు. మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత దాంట్లో ఎక్కడైనా పడిపోతారు కనుక దేవుడు జాలిపడు వాళ్ళకి ఆహారం పెట్టండి శిష్యులు చెప్తే వాళ్ళకి సనుక్కుంటారు. ప్రభా ఇంతమందికి ఆహారం పెట్టడానికి ఎలా సరిపోతుంది? ఒకవేళ పక్క నుంచి తీసుకొచ్చినా, ఏ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినా ఇంతమందికి ఆహారాన్ని మనం సరిపెట్టలేము. ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారు ప్రభా, అయిన వారికి ఆహారం పెట్టండి అన్నాడు. అప్పుడు అక్కడ విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో తెలుసా? అప్పుడు యేసు ప్రభు వారు మీలో ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయా అని చెప్పినప్పుడు ఎవరు కూడా వాళ్ళ ఆహారాన్ని తీసుకొచ్చి ఇవ్వలేదు. కానీ ఒక చిన్న బిడ్డ ఏం చేశాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసు ప్రభు వారి చేతిలో పెట్టాడు. ఈ రోజు దేవుడి సన్నిధికి తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న బిడ్డని వాళ్ళు ఊరుకోబెట్టడానికి క్రికెట్ కొనివ్వాలి, కుర్కురే కొనివ్వాలి, లేస్ కొనివ్వాలి. మళ్ళీ స్పెషల్ గా వాళ్ళకి ఒక రూము ఇందులో అద్దె తీసుకుని అప్పుడప్పుడు జో కట్టనమాట పిల్లల్ని ఊరుకోబెట్టాలి. వాళ్ళని చాలా కష్టం పిల్లలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చంటి పిల్లడు వాళ్ళ అమ్మ కట్టించేటువంటి ఆహారం మూట ముడి కూడా ఎక్కువలేదు. అదేంటంటే ఎండు చేప. ఏంటండి అది? ఎండు చేప. ఎండు చేప వాసన వస్తుంది కదా. మరి యేసు ప్రభు వారు వాకింగ్ చెప్తా ఉంటుంటే కొంతమంది వాకింగ్ చెప్పేటప్పుడు కూడా తింటా ఉంటాం. ఏమంటే ఇంజక్షన్ చేసుకున్నానంటే, ఇన్సులిన్ చేసుకున్నానంటే కళ్ళు తిరిగిపోతాయని చెప్పి తింటా ఉంటారు కదా. కానీ వాళ్ళ అమ్మ కట్టించినటువంటి ఆహారము స్మెల్ వస్తున్నా సరే ఆ స్మెల్కి ఆ మూట ముడి కూడా వెప్పకుండా అంత అత్యాశక్తితో విన్నాడండి దేవుని యొక్క వాక్యాన్ని. హల్లెలూయా. ఆ చిన్న పిల్లలు ఉన్నటువంటి మనసు కూడా చాలా మందికి ఈ రోజుల్లో లేదంట. అంటే నేను జడ్జిమెంట్ చేయట్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని అంత అత్యాశక్తితో వినాలని చెప్తున్నాను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి పాట. పశువుల ఒక చిన్న బిడ్డ ఆహారాన్ని మర్చిపోయి ఉన్నాడండి. ఆహారాన్ని మర్చిపోయి ఉన్నాడు. మరి ఈరోజు వాక్యం పట్ల అంత ఆసక్తి ఉందా మనకి? నువ్వు ఒంటరిగా చదువు, ఎవరో బోధించింది వేరు, నీకు వ్యక్తిగతంగా నువ్వు వాక్యం చదివితే సర్వసత్యంలోనికి నడిపించే అద్భుతమైనటువంటి రీతిలోకి దేవుడు నిన్ను
బలంగా నడిపిస్తాడు. సర్వ సత్యంలోనికి దేవుడు నిన్ను ఎప్పుడు దేవుడితో ఒక స్పెషల్ అటాచ్మెంట్ నీకు పర్సనల్ గా దేవుడికి నీకు ఒక అనుభూతి ఉన్నప్పుడు ఆ వాక్యపు లోతుల్లోకి దేవుడు నేను తీసుకెళ్తాడు. భక్తుడు అనేటువంటి అంటాడు, దేవా నీ వాక్యం నాకు దొరకగా నేను దాన్ని భుజించాడు. నీ వాక్యము నా జపకు మధురం అది ఒక టేస్ట్ ఉంటుంది అంట. అందుకోసం నేను ప్రభు చెప్పాడు, యెహోవా ఉత్తముడని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే టేస్ట్ వదిలిపెట్టాం. టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ వదిలిపెట్టాం. కాబట్టి వ్యక్తిగతంగా మీరు లేచిన వెంటనే వాక్యాన్ని చదవండి. వాక్యం రాకపోతే ఆడియో బైబిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దేవుడి యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. ఈ రోజు ఇలా బెగబెడితే మనలో ఏముంది ఒకసారి బెగబెట్టండి. పర్లేదు బెగబెట్టండి, వదద్దు. ఇలా పెట్టుకుని ఇలా అన్నాడు ఒకసారి, ఏముంది మన కంట్లో ఏముంది? ఇలా బెగబట్టి ఏముంది? ఇక్కడ బలం ఉందండి. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క వాక్యం నుంచి. హెబ్రీ పత్రికలో రాయబడింది, దేవుని యొక్క వాక్యము బలము గలదై రెండంచులు గల వాడిగల ఖడ్గం కట్టిన పొద్దులుగా ఉంది, ప్రాణాత్మలు కేడలు విభజించినంత మట్టుకు దూర్చు మన హృదయాంతరంగాన్ని పరిశోధించేది దేవుని యొక్క వాక్యం. అంటే మనలో ఉన్నటువంటి బలం కూడా ఆయన ఇచ్చిందే ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అబ్బా నువ్వు బలంగా ఉండాలన్నా, ఫిజికల్ గా బలంగా ఉండాలన్నా, స్పిరిచువల్ గా బలంగా ఉండాలన్నా, అన్ని రకాలుగా నీవు బలంగా ఉండాలన్నా ఇది అవసరం అండి మనకి. దేవుడు ఎప్పుడు మనకు అవసరం, కానీ మనం దేవుడికి అవసరం కాదు. తెలుసా? ఒకరోజు అంటాడు ఆయన, మీరు స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తే అంటాడు. మనుషుడు దేవుడు కాదు, మనుషుడికే దేవుడు అవసరం. కాబట్టి మనం ఆయన కృపకే లోబడాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించి వినాలి. ప్రేమించి విన్నప్పుడే ఆ లోతులోకి దేవుడు తీసుకువెళ్తాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలా కాళ్ళు తట్టుకొని వచ్చేసాను. నేనంతే బాడీ అంతా అందులో వేయను, ఇదంతా సాల్ట్ అని చెప్పి భయమేసి అందులోకి వెళ్ళలేదు. అంటే అసలే కాబట్టి కదా ఇంకా అందులోకి వెళ్తే ఇంకా కదా దేవుడు మరి నన్ను అలా చేసాడు, ఏం చేయమంటారు? అది ఆన్లైన్ చేసినప్పుడు ఏమో సామంచాయం బట్టి తీసుకున్నాడు, ఏదైతే మరి నన్ను చేసినప్పుడు ఏ బట్టి తీసుకున్నాడు మీకు అర్థమైపోయి కదా. ఓకేనా? ఇలా సముద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు తడిపేసుకుని వచ్చేస్తాం కొంతమంది. మరి కొంతమంది లోపలికి వెళ్ళి చేపలు పట్టుకుంటారు, తెలుసా అండి? మరి కొంతమంది లోపలికి వెళ్ళి ముత్యాలు తీసుకొస్తారు. ఒకటే సముద్రం, కానీ వేరియేషన్ ఏంటి? ఒకడు కాళ్ళు తట్టుకుని వచ్చేవాడు, ఇంకొకటి చేపలు పట్టుకునేవాడు, ఇంకొకటి విలువైనటువంటి ముత్యాలని, రత్నాల్ని, బంగారాన్ని వెలికి తీసుకొచ్చేవాడు. బైబిల్ అనేది అత్యద్భుతమైనటువంటి గని. దాన్ని ప్రేమించి నువ్వు తవ్వటం ప్రారంభిస్తే ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు మనకి తెలియజేస్తాడు. నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతుల్ని తెలియజేస్తాడు. రాబోయే దినాల్లో జరగబోయే సంగతులను తెలియజేస్తాడు. అద్భుతమైనటువంటి వివరణ ఈ బైబిల్. దీనికి సాటి అయినటువంటి గ్రంథం ఏది కూడా లేదు. ఇది మనుషుడి ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథం అయితే ఏదో ఒక దినాన నాశనం అవును. దీన్ని నాశనం చేయాలని, కాల్చాలని, చింపాలని రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ అనిచ్చే కొద్ది విస్తరించబడినటువంటి ఏకైక పవిత్రమైన దైవిక గ్రంథం బైబిల్. హల్లెలూయా! ఈ అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి గ్రంథానికి మనం దాసోహులం అయిపోవాలి. ఓకేనా? అలా దాసోహులం అయిపోయినప్పుడు దేవుడు మనం అత్యధికంగా దీవిస్తాడు. మరి ఎంతమంది మీలో డైలీ బైబిల్ చదువుతున్నారు నాకు తెలియదు. కనీసం ఒక 5 అధ్యాయాలన్నా చదవండి. ఒక 5 అధ్యాయాలన్నా చదవండి. మీరు వాక్యంలో వినువారు మాత్రమే ఉండి కాక దాని ప్రకారం చేయవారమై ఉండాలి. దాని ప్రకారం జీవించేవారమై ఉండాలి. వాక్యాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి నువ్వు మార్చబడతావు. దేవుని యొక్క గుణాతిశయములను నీ నుండి చూస్తారు ప్రతి ఒక్కరు. ఓ యేసుక్రీస్తు ప్రభుంటే ఇతనైనా ఇలా ఉంటాడా? ఒకరోజు ఒక ట్రైన్ లో ఒక వ్యక్తి ట్రైన్ దగ్గర ఆరెంజ్ పళ్ళు అనుకుంటున్నాడు. కాళ్ళు లేనటువంటి వ్యక్తి ట్రైన్ నుంచి దిగినోడు ఒక పటక్మని తగిలినప్పటికీ ఆ గంపలో ఉన్నటువంటి ఆరెంజెస్ అన్ని కూడా కింద పడిపోయి చల్లాస్తాడు. లోపు ఏసీ కోచ్ నుంచి ఒక వ్యక్తి సూట్ తోటి మంచి స్పెక్టికల్స్ తోటి దిగాడు. సూట్ తోటి దిగి తన సూట్ కేసుని పక్కన పెట్టి ఆ ఆరెంజెస్ అన్ని తీసుకుని వచ్చి ఆ బొట్టలో పెట్టి సర్ది పెట్టి అతను తిరిగి అప్పగించిన తర్వాత ఆ కుంటువాడు అతను చూసి యేసు ప్రభు అంటే నువ్వేనా అని అడిగాడట. యేసు ప్రభు అంటే నువ్వేనా అని అడిగాడు. ఎందుకు అడిగాడు? అంటే వాక్యము కార్యసిద్ధి అయినప్పుడు, వాక్యము క్రియారూపకంగా మన జీవితంలో మార్చబడినప్పుడు, వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసించినప్పుడు
ఆయన్ను పోలి బెత్సలిం అని అంటారండి మూల పదంలో. బెత్సలిం అంటే ఆయనను పోలి, లైక్నెస్. ఆయన్ను పోలి ఆయనతో కలిసి జీవించే గొప్ప భాగ్యం మనకి దొరుకుతుంది. కాబట్టి ప్రతి దినం వాక్యంతో ప్రారంభిద్దాం. నా వాట్సాప్లో స్టార్ట్ విత్ గాడ్, వాక్ విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్ అంటారు. దేవుడితో ప్రారంభించాలి, దేవుడితో నడవాలి, దేవుడితో ముగించాలి. ఎలా పుట్టామా, ఎక్కడ పుట్టామా, ఏ ప్రదేశంలో పుట్టాం, ఏ దేశంలో పుట్టాం, అవన్నీ అనవసరం. కానీ చనిపోయేటప్పటికి మాత్రం క్రీస్తుని పోలి క్రీస్తు ద్వారా మన ప్రయాణాన్ని ముగించాలి. హల్లెలూయా. పరలోకంలోకి ఎక్కిపోవాలి, ఆ అనుభవంలోకి మనం రావాలి. అలా రావాలంటే క్రీస్తు యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసించాలి. అలా నివసించినప్పుడే దేవుని కొరకు అద్భుతమైనటువంటి పోరాటం చేయగలం, వెలిగించబడినటువంటి వ్యక్తులుగా ఉండగలం, అనేక మందిని వెలిగించగలం, లోకానికి ఉప్పై ఉంటాం. మన ద్వారా లోకము ఆశీర్వదింపబడే రీతిగా ఉంటాం. కాబట్టి మంచి విలువలు కలిగినటువంటి ఈ సంఘం కొద్ది మందిగా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడాడన్న జ్ఞానం మనం కలిగి ఉందే కనుక ఖచ్చితంగా రేపు పొద్దుట నువ్వు ఎవరి దగ్గర కనపడతావు? ఈ కళ్ళు తెరిచినట్లే మన యేసు ప్రభు దగ్గరే కనపడతావు. ప్రభా, థ్యాంక్ యూ సో మచ్. నా కుటుంబాన్ని కాపాడు, నా సంఘాన్ని కాపాడు, నాకు జీవం ఇచ్చారు, నా మరొక దినాన్ని ఇచ్చారు. పాటపాడు, నాకు చక్కటి కీర్తనకారు చక్కటి పాటలు పాడేవారు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. చాలా సంతోషం కదా. ఎంత కష్టాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్ళు ఎదురైనా దేవుని మనం కలిగి ఉంటే దేవుడి ఆశీర్వాదం గొప్పది. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా కూడా దేవుడు అన్నట్టు తెలుసా, నా యందు మీరు ఉండండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టం అది అడగండి. అలాగని చెప్పి రిలీజ్ టికెట్ అడగకూడదు. ప్రభా, పెళ్లి కాకుండా తండ్రి మోకటి కింద దాకా ఉంది ఆయన చుట్టూ, పెళ్ళి అయిన తర్వాత బెడ్ మోకట్టినప్పుడు ఊడిపోయింది ఆయన, కాబట్టి మళ్ళీ నా పొడవు చుట్టూ మళ్ళీ నాకు దయ చేయలేగా అని చేయకూడదు. ఇష్టమైన అంటే దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎరిగి వాటిలోంచి అడిగితే అప్పుడు దేవుడిని అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుకి మనం అనుకూలంగా ఉన్నాం, ప్రభుకి అనుకూలంగా. ఒకవేళ మన వాక్యం చదవకపోతే దుష్టుడైనటువంటి సాతాను మన కుటుంబంలోకి వచ్చి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు. అవును కదా? కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు, కుటుంబాన్ని నాశనం చేస్తాడు. కుటుంబానికి వచ్చి ఒక్కడ చాలండి, గ్రామానికి వచ్చి ఒక్కడ చాలు, ప్రదేశానికి వచ్చి ఒక్కడ చాలు. ఒక్కడ మోకాలు ప్రార్థన యూటర్న్ చేస్తుంది, ఒక దేశ చరిత్రనే మార్చగలదండి ఒక్కడ మోకాడు ప్రార్థన. నమ్మగలరా మీరు? ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే కార్యం చేసేది ప్రభు, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. అద్భుతం కదా, మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు. కాబట్టి ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలడు. ప్రతి దినము ఆయనతో, ప్రతి దినం ఆయనలో జీవం ఉండదు, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండదు. ఒకవేళ ప్రభు నీలోకి వస్తే సైలెంట్ గా నువ్వు కూర్చుని ఉండవు. సైలెంట్ కూర్చుంటావా? యేసురాజు లేచెను హల్లెలూయా, జయము ఘటించెదము కదా. యేసురాజు బరుగేడి ప్రకటించుడి అన్నది అద్భుతమైనటువంటి, నాకు ఇష్టమైనటువంటి మాట. నడుస్తా కాదు, నిలుస్తా కాదు, పరిగెడి ప్రకటించాలి. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగడి ప్రకటించుడి. అంత అద్భుతమైనటువంటి దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఊరకనే ఉండదు మనం. మా అమ్మ నన్ను చిన్నప్పుడు
ఓరి మసిమ కూడా అది, దాంతో పాటు కుమ్మరపుడుగా అనేది నన్ను. ఎంత భయంకరమైనటువంటి అల్లరి అంటే, అల్లరి పోటీ పెట్టి మా ఆంధ్రాలో ఫస్ట్ వచ్చింది నేనేనండి. అంత అల్లరి చేసేవాడిని. కుమ్మరపుడు అసలు నన్ను మీకు తెలీదు, నేను డిగ్రీకి వచ్చేంత వరకు నన్ను పిక్నిక్కి పంపలేదంటే నేను అంత ఎలాంటి వాడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. డిగ్రీకి వచ్చేంత వరకు కూడా నాకు ట్రైన్ తెలియదు, ట్రైన్ అండి. ఎందుకంటే వెళ్ళి ట్రైన్ నుంచి దూకెట్టాడు రా బాబా, ఇక ట్రైన్ స్టేషన్గా తీసుకెళ్ళకూడదు. అంత అలా ఉండేవాడు నేను. ఎందుకు వస్తుందంటే కొంతమందికి క్రీస్తున్నాడు అనుకో, మన హృదయంలో క్రీస్తున్నాడు అనుకో, క్రీస్తుంటే నిమ్మలంగా కూర్చుని ఒక చోట ఉండవు. మార్చిన నూతనంగా తెలుసండి, ప్రపంచ స్థితిని మార్చినటువంటి ఒక బలమైనటువంటి పరిశుద్ధాత్మ ఆవేశం కలిగినటువంటి ఒక బలమైన వ్యక్తి, దేవుని ఎంపికలో ఒక బలమైనటువంటి సాధనం. ఆయనలో వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలనే అత్యాశక్తితో నేను జర్నీ వెళ్ళాను. జర్నీ వెళ్ళి ఆయన ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ లో ఆయన ఉన్నటువంటి ఏరియాస్ కి వెళ్ళాను. నేను ఆ ఏరియాస్ ని చూసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, మార్చిన నూరన్ గారు అంటండి ఒక గొడుగు పట్టుకుని వర్షంలో నిల్చునివాడట. ఎందుకోసమని? ఒక గొడుగు అతను వేసుకునేవాడంట, ఒక గొడుగు పట్టుకుని ఎడిషనల్ అలా నిల్చునివాడట. ఎవరైనా గొడుగు లేని వాడు వస్తే అక్కడికి గొడుగు వేసి ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించేవాడట మిడ్ నైట్ లో. ఇప్పుడు అసలు ప్రభు నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? నీ నోటి నుండి ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టి, వారి కడుపులో నుండి జీవజల నదులు పొంగి పొర్లుతాయట. నదిని ఎవడన్నా ఆపగలడా? నదిని ఎవడన్నా ఆపగలనా? అలాగే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారినప్పుడు అది అనేక పొలాలను తడుపుకుంటూ వెళ్ళి సస్యశ్యామలమైనటువంటి స్థలముగా దాన్ని మార్చి ఫలాభివృద్ధికి కారణమైనటువంటి ఒక క్రైస్తవుడు. కాబట్టి అలాంటి నైపుణ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. నీకు ఇష్టమైనది ఏదైనా ఉన్నదంటే అది వాక్యమే అవ్వాలి. నీకు ఇష్టమైనది ఏదైనా ఉన్నదంటే అది వాక్యమే ఉండాలి. నీకు ఆసక్తిని కలిగించేది ఏదైనా ఉన్నదంటే అది వాక్యమై ఉండాలి. చచ్చిపోయిన వారిని కూడా లేపగలిగినటువంటి సామర్థ్యతతో ప్రభు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్యము, ఆయనలో జీవం ఉన్నది కాబట్టి చచ్చిపోయినటువంటి వ్యక్తులను కూడా లేపగలిగినటువంటి శక్తి ప్రభు మీకు ఇవ్వచ్చు. మీరు ఎందుకు సామాన్యమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండిపోవడం? దేవుని ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షిస్తూ ప్రభువా నాకు ఈ వరం ఇవ్వంటే మీరు చచ్చిపోయిన కూడా లేపేంత శక్తి దేవుడు మీకు ఇవ్వచ్చు, చెప్పలేము. సో నెగ్లెక్ట్ చేయకూడదండి వాక్యం. ప్రతిదినం కూడా ఇంటికి ఫోన్ చేస్తాం, గంటల తరబడి మాట్లాడతాం, మంచిదే. కుటుంబాలతో గంటల తరబడి మాట్లాడతాం, స్నేహితులతో గంటల తరబడి మాట్లాడతాం. కానీ వాక్యం మాత్రం పరలోకంలో పరలోక ప్రార్థన కూడా కొంతమంది అంత స్పీడ్ గా చేస్తారో తెలుసా? అబ్బా అయిపోయింది ఏంటి ప్రార్థన అయిపోయిందని పరలోక ప్రార్థన కూడా తమిళనాడు ఎక్స్ప్రెస్ లో చేసేవాళ్ళు ఉంటారండి కొంతమంది. దావీదు ఏమంటాడంటే నాకు ఆ సింహాసనం కంటే నీ మందిర ద్వారం దగ్గర ఉండడమే నాకు ఇష్టం అంటాడు. నాకు ఆ సింహాసనం మీద కూర్చునే సంతోషం కంటే, ఆ రాజ్యంలో ఇవ్వబడిన ఆనందం కంటే, సకల జనుడు నా కింద ఉండడం కంటే, నా రాజు దండం కింద ఉండడం కంటే, ప్రభా నీ మందిర ద్వారం దగ్గర కూర్చుని నా యొక్క ఆయుష్కాలంతా గడపాలని, నీ సన్నిధిలో నేను నివాసం చేయాలని నాకు అత్యాశక్తితో ఉంటాం. కానీ మనకి ఇప్పుడైపోతుందా? అసలు రావటమే అయిపోద్ది. ఒకసారి పాస్టర్ గారు మైగించుకుని సమయం లేదు రావాలి. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, చాలా మందికి బోధ అంటేనే బాధ అనే టైటిల్తో ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ రాశాడండి. ఏంటంట? బోధ అంటేనే బాధ. అలా ఉండకూడదు. ప్రభుత్వం మమేకం అవ్వాలి. మన ఉన్నతమైనటువంటి సంతోషాన్ని ఆయన సన్నిధిలోనే వెతుక్కోవాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సర్వపాడెదా. సియోను సౌందర్యములవలే పొంగుచున్న హృదయాలలో ఎంత అద్భుతమైనటువంటి ప్రభువాని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇన్ని పాటలు రాయబడ్డాయండి దేవుడితో మన యొక్క సహవాసం కలిసి ఉంటే కదా. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది, వెంటాడే భయములైనా
వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరంలో ఏముంటది? ఆయన వాక్యం ఉంటది. దేవుడు మాట్లాడే సమయం అది. దేవుడు తన దాసులను నిలవబెట్టి వారిని నోటి బోరగా వాడుకొని ఆయన సిలువ చాటును మరుగుపరుచుకుని 7 ఆత్మాభిషేకంతో ఆయన ప్రజలను వాడుకునే స్థలం మట్టిది. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించినట్టే. పట్టుమని మన హృదయాలు ఎన్ని వాక్యాలు ఉంటాయి చెప్పగలమా? చెప్పలేము. కానీ ఉండాలి. ఎందుకంటే రాబోయే దినంలో దేవుడే ఈ వాక్యాన్ని మరుగు చేయబోతున్నాడు. తూర్పు నుండి పడమరకు, పడమర నుండి ఉత్తరానికి, దక్షిణానికి పరిగెడతారు. కానీ ఈ వాక్యం ఏమైపోద్దటండి? మరుగై దేవుడే మరుగు చేస్తాడట. ఏదైనా తోటలో చాలా మంది వెతుకుతున్నారు. మరుగు చేశాడు దేవుడు. ఏ సైంటిస్ట్ అని కనిపెట్టాడో? అవసరమైతే వేరే గ్రహానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మన గ్రహానికి రాగలుగుతున్నారు తప్ప ఉన్నదాన్ని ఎక్కడ కూడా కనిపెట్టలేకపోతున్నారు. అలాగే ఈ వాక్యాన్ని కూడా దేవుడు కొన్ని రోజుల్లో హైడ్ చేయబోతున్నాడు. నాశనం అవ్వదు. భూమి ఆకాశంలో గతించుడు కానీ నా మాటలు ఎన్నటికీ కూడా గతించవు. అవి స్టిల్ అలా ఉంటాయి అంతే. ఎందుకంటే అతను ప్రభు కాబట్టి, ప్రభు మాట కాబట్టి. సో దేవుడు దీన్ని మరుగు చేయబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోపేదాన్ని మన హృదయంలో దాచుకోవాలి. మన హృదయంలో దాచుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని ప్రేమించి చదివితే అద్భుతమైనటువంటి విలువలు మనకు తెలుస్తాయి. వాక్యాన్ని ప్రేమించి చదవాలి. వాక్యం పట్ల అత్యాశక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి శోధనైనా ఆ వాక్యం మాత్రమే జయించగలరు. ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట బట్టను బద్దలగొట్టి సుత్తు లాంటిది. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడితే సూటుగా తగులుతూ ఉంటుంది. మనకి దెబ్బ తగిలిన తర్వాత స్పిరిట్ వేస్తారు మన శరీరం మీద. దెబ్బ తగలని చోట వేసామనుకోండి ఏమనిపిస్తుంది? స్పిరిట్ ఏమనిపిస్తుంది. కానీ దెబ్బ తగిలిన చోట వేస్తే కొంతమందికి వాక్యం చెప్తే కష్టం కొడుచుకుంటుంది అనమాట. వాక్యం చెప్తే ఇదిగో పాస్టర్ గారు చూసావా, నన్ను టార్గెట్ చేసి చెప్తాను. నిన్ను టార్గెట్ చేసి చెప్పడం కాదు, నువ్వు ఆ పాపంలో ఉన్నావు కాబట్టి ఆ వాక్యం అనే బాణం నీకు గుచ్చుకుందన్నమాట. అర్థమైందండి? టార్గెట్ చేసి చెప్పడం కాదు. వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. అమ్మా నువ్వు 5 కొంపలకి అసెట్టావు తల్లి, ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇవాడు కాదని ధైర్యంగా చెప్పాడు. ఆయన నిర్మొహమాటంగా బోధించేవాడు. 5 ఉన్నారు, నువ్వు ఉన్నవాడు కూడా నీతో వాడు కాదు రావు అని చెప్పినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఫస్ట్ అన్నది నువ్వు యూదుడు అన్నది. ఫస్ట్ ఏమన్నది? యూదుడు అన్నది. ఆ తర్వాత ప్రవక్తను పిలిచింది. ఆ తర్వాత మెసేజ్ వచ్చేసింది. అర్థమైందండి? యూదుడు అన్నది, ప్రవక్త అన్నది, ఆ తర్వాత మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయు నీవే. హల్లెలూయా. మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయు నీవే. వెంటనే వాక్యాన్ని అంగీకరించింది, వాక్యాన్ని చేర్చుకుంది. కడవను వదిలిపెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళి యేసు క్రీస్తుని వాళ్ళ ఊర్లో 2 దినాలు ఆపేసిందండి. అక్కడ 2 దినాలు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అలా ఉండాలి తప్ప వాయిదాల ప్రకారం అనకూడదు. మనకు వాయిదాలు ఉంటాయి. టీవీ తీసుకున్న వాయిదా, ఏసీ తీసుకున్న వాయిదా, భక్తి జీవితంలో కూడా వాయిదా. ప్రభా ఈ ఆదివారానికి ఏమో నేను ఆ సీరియల్ మాంటాను, ఈ సోమవారానికి నేను ఆ సినిమా మాంటాను, ఆ మంగళవారం వెళ్ళకపోతే పరదేశంలో అయిపోతే. దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తే, నిజంగా ప్రేమించినోడు అప్పటికప్పుడే మారతాడండి. భక్తిని ఎప్పుడు వాయిదా వేయకూడదు. భక్తిని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలని సరి చేసుకునే విషయంలో ఎప్పుడు వాయిదా వేయకూడదు. అది వాయిదా వేయరా. ఆన్ ది స్పాట్ దేవుడు మాట్లాడాడు. జీవం కలిగినటువంటి దేవుడు రాతి గుండెతో మాట్లాడాడు. వెంటనే మాంసపు గుండెగా మార్చబడ్డది. మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయు నీవే, మాతో కూడా వచ్చి మా ఊర్లో ఉండినైనా అని యేసు ప్రభువుని వాళ్ళ ఊరు తీసుకెళ్లి 2 రోజుల నుంచి సమరయంతటిని మార్చినటువంటి ఘనత తల్లికి దక్కింది. సూటిగా మాట్లాడినప్పుడు, స్పష్టంగా మాట్లాడినప్పుడు, వాక్యాన్ని ఎత్తి చెప్పి మాట్లాడినప్పుడు సరి చేసుకునే గుణం క్రైస్తవులకు ఉండాలి తప్ప మళ్ళీ పాస్టర్ గారి మీద తిరిగిపడే అవకాశం ఎంత మాత్రం కూడా మనం. అందుకోసమని వాక్యం ఎప్పుడు కూడా ప్రేమించి వినాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రేమించి వినాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేస్తాను.
సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న నా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి, నీ నామం ఎంతో ఉన్నతమైనటువంటి నామం ప్రభా. నీ వాక్యం ఎంతో స్పష్టమైనది, పాల వంటిది, జుట్టు తేనె వంటిది, మా జీవకు ఎంతో మధురమైనది, మా ఆత్మలను రక్షించడం శక్తి గల దేవుని వాక్యమని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఈ భూలోకం నుండి మమ్మల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళేది కూడా నీ పరిశుద్ధమైనటువంటి వాక్యమే కనుక నీ వాక్యాన్ని ప్రభా, ప్రేమించే మనసును ప్రభా, ప్రతిదినం దాన్ని చదివే గుణాన్ని, దాన్ని ప్రకటించే ఆసక్తిని మీరు ఈ సంఘానికి నాకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించింది యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించిన తండ్రి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దానికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా ప్రభు చక్కగా సోదుగా వాక్యం ద్వారా మాట్లాడారండి. మాట్లాడలేదంట, చాలా చక్కని మాటలు తెలియపరిచినటువంటి విక్టర్ గారు ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఖత్తర్లో ఉన్న దినాల్లో కూడా మరి అనేక మందిరాలు చక్కగా వాడబడేలాగా అందరూ కూడా వాక్యంలో వినియోగించుకునేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలన్నారండి? హృదయంలో ఉండాలి, నోట్లో ఉండాలి. కానీ అదే ఉండట్లేదు. వ్యర్థమైన సంభాషణలన్నీ ఉంటున్నాయి. ఎక్కడ లేని విషయాలన్నీ హృదయంలోనే ఉంటాయి, నోట్లోనే ఉంటాయి. కానీ దేవుని మాటలు మాత్రం ఉండట్లేదు. అటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మరి చక్కని మాటల ద్వారా అందరూ కూడా బలపడ్డారని ఆశిస్తూ ఉన్నాం. మరి శుక్రవారం కూడా మా మధ్యలో వాక్యాన్ని అందించిపోతూ ఉన్నాం. కనుక ప్రార్థన చేయండి. తెలిసిన వారికి కూడా తెలియపరిచి అనేకులను తీసుకుని రండి. చక్కగా ప్రభు శుక్రవారం ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అందరూ కూడా వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఏడంతల ఆత్మతో నింపి ఇంకా అద్భుతమైన మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు సంతోషించే కృపించలేక అందరూ కూడా ప్రార్థన చేస్తుంది. సమయంలో కంట్లు పడుచు పాడుపడాలని సమయం వచ్చిన నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నాకు లేమి లేనే లేదు, అపాయమేమి రానే రాదు. నాకు లేమి లేనే లేదు, అపాయమేమి రానే రాదు. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును. కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును. ఆయనే నన్ను బలపరుచును. ఆయనే నన్ను ఘనపరుచును. ఆయనే నన్ను బలపరుచును. ఆయనే నన్ను ఘనపరుచును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా. ఇంతవరకు కూడా ప్రభు చక్కగా ఈ కూడికని పునరుద్ధరణలో నడిపించిన దాన్ని బట్టి ప్రభుత్వం మహిమపరుస్తూ ఉన్నాను. రేపు సాయంకాల సమయంలో మరి నేను బయలుదేరి ఇండియా వెళ్తూ ఉన్నాను. వచ్చేంత వరకు కూడా మీరు అందరూ కూడా చక్కగా సంఘాన్ని నడిపించాలి. గతంలో కూడా ఎల్లకి 7 సంవత్సరాల తర్వాత ఇండియాకి వెళ్ళి వచ్చినప్పటికీ పెద్ద సంఘంగా ఉండేది. చాలా ఇబ్బంది కలిగి ఈ పరిస్థితిలోకి వచ్చేసింది. మరలా ఇండియా వెళ్తూ ఉన్నాము. దయచేసి అటువంటిది ఏది కూడా జరగకుండా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అందరిది సంఘం, అందరం కలిసి ముందుకు తీసుకువెళ్ళండి. అదే నేను కోరుతున్నది. నేను వెళ్తాను కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే నేను సంఘం కొరకే ఇండియాకి వెళ్ళను అసలు. ఎందుకంటే దీన్ని సంఘం నడిపించాలంటే చాలా భారం అండి. అది
ఆ భారం వాక్యంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎటువంటి భారం అనేది. దయచేసి అందరూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించండి. అయితే నేను వెళ్ళేటప్పుడు సంఘాన్ని ఒక్కొక్కరికి అప్పగించాలి కనుక మరి మా మధ్యలో ఉన్నటువంటి సతీష్ గారికి మా సంఘాన్ని అప్పటి నుంచి వెళ్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. అంటే అనేక మరి సమస్యలు సంఘంలో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అని అన్ని చూసుకోవడానికి ఒక బాధ్యత కలిగి ఉండాలండి. ఎక్కడైనా అంతే. ఆఫీస్ లేనప్పుడు నేను ఇంటికి వెళ్తానంటే నేను చేస్తున్న పని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. సంతకాలు పెట్టించుకుని వెళ్ళాలి. అలాగే సీఎం అయినా పిఎం అయినా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా బాధ్యతలు అప్పగించి వెళ్ళాల్సిందే. సంఘం అయినా అంతేనండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు తర్వాత ఉన్న వాళ్ళకి అప్పగించి వెళ్ళాలి. మరి యవనస్తులు ఉన్నారు కానీ రాలేనటువంటి పరిస్థితి పనుల భారాలను బట్టి కనుక మరి సతీష్ గారికి సమయంలో ప్రార్థన చేసి సంఘ బాధ్యతలను అప్పగించాలని ఆశపడుతూ ఉన్నాను. కూర్చొని కూర్చొని సతీష్ గారు సిస్టర్ వచ్చాడు కూర్చున్నట్లయితే ప్రార్థన చేసి మరి ఇండియా వెళ్ళొచ్చేంత వరకు కూడా సంఘాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇందులో ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా మోస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. వచ్చి కూర్చొని సమయం లేదు తప్పదు. సందర్భంగా సంఘ బాధ్యతను మీకు అప్పగించి వెళ్తా ఉన్నాను. మరి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మరి ఆయన సంఘంలో ఉండి ఆయన పనిచేయడానికి మీకు ఇష్టమేనండి? నోటితో చెప్పాలి. ఇష్టమే కదా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. దానికి స్తోత్రం. దగ్గర ఎప్పుడైనా ఆయన కొరకే పని చేస్తామని ఎప్పుడో వాగ్దానం చేసుకునేది. దానికి స్తోత్రం. ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు పని చేయాలంటే చాలా ఆసక్తి కలిగి ఉండాలి. బ్రదర్ చెప్పాడు కదా, అటువంటి ఆసక్తులు అన్నీ ఉన్నవారు. మరి మేము దేవుని ప్రేమను మీలో చూసాం కనుక మరి వెళ్ళొచ్చేంత వరకు సంఘాన్ని ఇంకా మన పిల్లలు అందరూ ఉన్నారు. ప్రభాకర్, కిరణ్, సురేష్, కోటి గారు అందరూ ఉన్నారు. సుందర్ అందరూ సపోర్ట్ చేస్తారు చక్కగా ట్రాన్స్పోర్ట్లో కానీ అన్ని విషయాల్లో కూడా. మరి ప్రార్థించండి, ప్రభు సహాయం చేస్తారు. మరి వీలైనంత త్వరగా 15 రోజులే సెలవు ఇచ్చారు. మరలా 15 రోజులు ముగించుకుని మరి రావడానికి ప్రభు సహాయం చేయలేక అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మా మధ్యలో బ్రదర్ కూడా ఉన్నారు కనుక చిన్న ప్రార్థన చేయండి. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరులకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మీ చేతులకి సహోదరుని అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా నీవు కోరినట్లుగానే తండ్రి శిష్యులుగా తయారు చేయటం ప్రభా. ప్రభా దేవుని యొక్క సేవకులు తీసుకున్నటువంటి తీర్మానం కొరకు ప్రభా సంఘం మీది ప్రభా. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ప్రభా. మేమంతా ప్రభా నీ శరీరంలో అవయవాలమై ఉన్నాం తండ్రి. శిరస్సు అయి ఉన్నాం కనుక ప్రభా నీ ఆలోచన ప్రకారం తండ్రి, ఈ పరిశుద్ధాత్మ ఆలోచన ప్రకారం సంఘమును జాగ్రత్తగా కాయటకు ప్రభా కావలసిన ఆత్మాభిషేకాన్ని, ఆత్మశక్తిని, పరలోకపు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుడిని కూడా ప్రభా అభిషేకిస్తూ దక్షిణ హస్తాన్ని చాప ప్రభా మోషకి నీవు ముందు నడిచినట్లుగా అదే రీతిగా ప్రభా సహోదరుడికి ముందు నడిచి తండ్రి సంగమాతని బలపరిచి అనేక మందిని ప్రభా నరకంలోంచి లాగినట్లుగా తండ్రి నీ కొరకు ఉపయోగపడే బలమైన పాత్రలుగా వాడుకుని దీవించి ఆశీర్వదించి ప్రభా నీ నోటు బోరుగా ఉంచుమని ప్రభా వెళ్తున్నటువంటి సేవకులకు కూడా ప్రభా నీ యొక్క ప్రభుత్వుడిగా ఉంచి ప్రభా అక్కడ బిడ్డను స్వస్థపరిచి మరి అతి త్వరలో ప్రభా సంఘంలోకి వచ్చి ప్రభా ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ సంఘాన్ని పోషించడానికి కావాల్సిన సంఘం అంతటిని ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ రోజుని నీ యొక్క పనులు అప్పగిస్తూ ఉన్న మా కన్న తండ్రి. కూర్చోండి అమ్మ కూర్చో అక్కడ కూర్చో.
ఇది ఫోటో తీసు. మరి ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అన్న విధంగా సంఘ బాధ్యతను అయ్యో ఆయనకి ఇచ్చేసారని ఎవరు కూడా హృదయంలో వేరే విధంగా ఆలోచన చేయకండి. ఎందుకంటే అందరూ ఆయన పనివారమే, పరదేశులమై యాత్రికులమై మాత్రమే ఉన్నాం. ఇక్కడ మనం ఉన్న దినాలు ఆయన పనిని ప్రేమతో చేద్దాం, అనేక మందికి మాదిరికరంగా ఉన్నాం, ఆయన ఇచ్చే దేవుళ్ళ ఆశీర్వాదాలు పొందుకుందాం. అంతేగాని మన హృదయంలో ఏది కూడా ఉంచుకోవద్దు. హృదయంలో ఏముండాలండి? వాక్యం మాత్రమే ఉండాలి. ఆ వాక్యాన్ని మాత్రమే హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుని ప్రేమ మనలో వస్తుంది. సో ఆ ప్రేమలోనే మనం ముందుకు వెళ్దాం. ఇంకా అనేక మందిని తీసుకొచ్చి ఈ విధంగా దేవుని పరిచర్యలో పాలు భాగస్తులు చేద్దాం. దేవుడు ఇరువురిని దీవించి ఆస్వాదించి దేవుడి పనిలో బలంగా వాడుతున్నాడు కాక. అందరూ ఇచ్చిన బట్టి అయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి మరి దేవదేవుడు నిజంగా గొప్ప కార్యంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇండియా దేశం నుంచి వచ్చినటువంటి సహోదరులు బ్రదర్ విక్టర్ గారిని బట్టి కూడా ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. మరి నెల దినాలు ఇక్కడ ఉండబోతూ ఉన్నారు కనుక అనేక సంఘాల్లోకి వెళ్ళి సత్యాన్ని బోధించటకు ప్రభు సహాయం చేయలేక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ శుక్రవారం మన మధ్యలో వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే అందరికీ సమాన బాధ్యతలు ఉన్నాయండి. ఇందులోని అందరూ కూడా దేవుని పని చేయాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి. అందరూ దేవుని పని క్రమంగా చేయాలి, మర్యాదకరంగా చేయాలి. ఆయనకి మనం అందరం కూడా గొప్ప మహిమ తెచ్చే బిడ్డలుగా పిల్లలుగా మనం జీవించాలనేది ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక అటువంటి జీవితాలను మనం జీవిద్దాం. మన నోటిని నాలుగుని జాగ్రత్తగా కాచుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడు గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం కనుక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతమైన ప్రియ పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో పురాతన కొడుకులో ఎంతవరకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగున్నారు. నేను పాటల్లో తోడుగా ఉన్నారు, నేను ప్రార్థనలో తోడుగున్నారు, సాక్ష్యాల్లో తోడుగున్నారు. మీ స్తోత్రాలు. ఇదిగో నేను నీ కుమారుడు ప్రభా విక్టర్ గారిని దేశం తోడుకొచ్చారు. చక్కగా ఇదను నాయన ప్రభా ఆదివారం పునరుద్ధరణ కొడుకులో నీ మాటలను బోధించే ప్రభుని ఇచ్చారు. స్తోత్రాలు ప్రభా. ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను తెలుసుకున్నాం. నేను ఆ మాటలు ఏమి కూడా విడిచిపెట్టకుండా మా హృదయాల్లో దాచుకోవడానికి సహాయం దయచండి. ఇదిగో వాక్యం హృదయంలో ఉండాలి, నోట్లో ఉండాలని తెలియపరిచారు ప్రభా. నేను సమృద్ధిగా ఉంచుకోవాలి తండ్రి. నేను ఇదిగో మేమైతే ఆ విధంగా జీవించలేకపోతూ ఉన్నాం. అపవాద పనుతున్నటువంటి పన్నాగాలకు వాడి క్రియలకు లోబడిపోతూ ఉన్నాం. మీ వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. అటువంటి జీవితాలు కాదు కానీ ప్రభా, మా వాక్యాన్ని నేను మీ వాక్యాన్ని ఈ దినం నుంచి హృదయంలోని నోట్లోని సమృద్ధిగా ఉంచుకోవడానికి సహాయం దయచండి. ఇదిగో మీ స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం ప్రభా, నేను ఈ సంఘం అంచెలంచెలుగా మీరు అభివృద్ధిలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నేను గతంలో నేను ప్రభా జరిగినటువంటి తప్పుదాలు ఏవి కూడా ఇక్కడ జరగకూడదు ప్రభా. నేను మీరు సహాయం దయచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఇదిగో తండ్రి ప్రభా, అందరూ కూడా సహోదరుల ఐక్యతలో ఉండడానికి సహాయం దయచండి. అందరూ ఐక్యతలోనే ఉండాలి ప్రభా. నేను ఎవరి హృదయంలో ఏది కూడా నచ్చుకోకుండా తండ్రి ప్రభా, అందరూ సమాధానంతో ఉండడానికి, అందరూ కలిసి ఈ సంఘంలో పనిచేయడానికి సహాయం దయచండి. ఇదిగో సమస్త జనులు శిష్యులుగా చేయమన్నారు ప్రభా. కొంతమందిని చేయమని చెప్పలేదు నాయన, మీరు సమస్త జనులు శిష్యులుగా చేయమన్నారు. నేను అదే పని మేము చేసుకుంటూ వెళ్తూ ఉండగా సహాయం దయచండి. ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏవి కూడా లేకుండా కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. రేపు రాత్రికాల సమయంలో బయలుదేరి ఇండియా వెళ్తూ ఉన్నాను. 15 దినాలు అక్కడ ఉండబోతూ ఉండగా మీరు సహాయం దయచండి. ఇదిగో నా కుమార్తెన్నటువంటి బలహీనతను ప్రభు విడుదల దయచండి. ఎందుకంటే డాక్టర్లకు సంయోజకమైనటువంటి జ్ఞానం దయచండి. ఆ సర్జరీలో మీరు తోడైనాడు ప్రభు. మళ్ళా త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి, కోలుకోవడానికి సహాయం దయచండి. నన్ను నాకు ఇచ్చినటువంటి సెలవుదినాలు ముగించుకుని మళ్ళీ ఈ దేశం నుంచి నీ పనిలో నేను ముందు కొనసాగడానికి సహాయం దయచండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఎంత ఆసక్తి పనులు నీ ప్రేమను కనపరుస్తున్నటువంటి సతీష్ గారి కుటుంబానికి బాధ్యత ఇచ్చి వెళ్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. నేను ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవి కూడా లేకుండా ప్రభా, చక్కని ఆలోచనతో నిపుణులందరూ కూడా కలిసి నన్ను ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఇది ఎంతవరకు నేను సమయం అనుకూలించేందుకు స్తోత్రాలు ప్రభా. నేను ఇచ్చినటువంటి యజమాని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఎంత ప్రేమను వారికి ఇచ్చేందుకు స్తోత్రాలు ప్రభా. మా సమయం అయిపోయినప్పటికీ తండ్రి నేను చక్కగా మమ్మల్ని ఇక్కడ ఇంకా
ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తామని స్తోత్రాలు ప్రభు. నేను ప్రతి విషయంలో సహాయం దయచేయండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కరికి దీవులు ఆశీర్వాదాలు సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి నీ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా ఆత్మశక్తితో నింపి నేను ఇక్కడ ఉన్న దినాలు కూడా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డకు అనుకరించమని ప్రార్థిస్తూ ఈ కొడుకులో మీరు తోడుగా ఉన్నందుకు నడిపించినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణపడి తిరిగిలేసిన క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా దినాలను నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మా శోధనలకు క్రియలు తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీ వైపు అవుతుంది. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసము సమాధానం ఈ పునరుద్ధరణంలో కూడా ఆరాధించిన ప్రియులకు వారి కుటుంబాలకు ఆయన అక్కడ పర్యంతం సదా దీవుని ఆశీర్వాదము ఆనందము సంతోషము సకల సమృద్ధి నా ప్రభు అనుగ్రహించింది గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు సంపూర్ణ విషయం కలిగిన గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.